హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ లక్ష్మి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్ష్మీస్ బేక్స్ అండ్ బ్లాగ్స్. ఈరోజు మనం చేస్తున్నవి డ్రై ఫ్రూట్ చాక్లెట్స్ అండి. డార్క్ కాంపౌండ్ అండ్ వైట్ కాంపౌండ్ యూజ్ చేసి ఈ విధంగా చేస్తాను. చూస్తున్నారు కదా, ఇక్కడ షేప్స్ అవి ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఒకసారి మీరు ట్రై చేసి ఏ విధంగా వచ్చాయన్నది కామెంట్ చేసి చెప్పండి. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదామండి. ముందుగా చాక్లెట్ మోల్డ్స్ తీసుకొని శుభ్రం క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత వైట్ కాంపౌండ్ అండ్ డార్క్ కాంపౌండ్ తీసుకొని మెల్ట్ చేసుకోవాలండి. చాక్లెట్ మెల్ట్ చేసే ప్రాసెస్ మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది కాబట్టి నేను ఇంకా చూపించలేదన్నమాట. డబుల్ బాయిలింగ్ మెథడ్లో మెల్ట్ చేశానండి. ఇక్కడ వైట్ కాంపౌండ్ కొంచెం వేరుగా తీసుకొని ఇలా జిగ్ జాగ్ లాగా వేస్తూ ఉన్నాను. అంటే డిజైన్గా ఉంటుందనేసి ఇలా వేసుకొని ఒక 5 minutes ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే సరిపోయేది. 5 minutes కూడా వద్దులేండి, 2 minutes. ఓన్లీ వైట్ అంగా తీసుకున్నానండి. వైట్ చాక్లెట్స్ కూడా టేస్ట్ బాగుంటాయి అనేసి ఒక 5 అలా ట్రై చేశాను అంతే. ఇప్పుడు డార్క్ చాక్లెట్స్ చేసుకున్నాను. ఇందులో డార్క్ అంగా కాదండి, ఇందులో 2:1 రేషియోలో తీసుకున్నానండి. డార్క్ వచ్చేసి 2, వైట్ వచ్చేసి 1. ఇలా తీసుకుంటే మనకి టేస్ట్ బాగుంటుందన్నమాట. డార్క్ అంగా అయితే కొంచెం టేస్ట్ చేదు అనిపించినట్టు ఉంటుంది అనేసి ఇలా తీసుకున్నాను. స్వీటు కరెక్ట్గా ఉన్నది, మనకి టేస్ట్ వైజ్ కూడా చాలా బాగుందండి. 2:1 రేషియోలో తీసుకొని మెల్ట్ చేసేసుకొని దాన్ని కాసేపు మీరు కలుపుతూ ఉండాలండి. కలుపుతూ ఉంటే మనకి చాక్లెట్స్ అనేవి చాలా షైనింగ్గా వస్తాయి అన్నమాట. ఆ తర్వాత మనం దాన్ని మౌల్డ్లోకి ఫిల్ చేసేసుకోండి. నేనైతే మౌల్డ్స్ మీషోలో తీసుకున్నానండి. మనకు మీషోలో చాలా రకాలు ఉంటాయి కాబట్టి ఏదైనా ఆర్డర్ పెట్టుకోవచ్చు. మీకు నచ్చిన మౌల్డ్లో ఆర్డర్ పెట్టుకోండి. చూస్తున్నారు కదా, ఇక్కడ మనం ముందుగా జిగ్ జాగ్ లాగా వేసాం కదండి వైట్ కాంపౌండ్తో. అవి డ్రై అయిపోయాయి. ఇప్పుడు తీసేసుకొని వాటిలో కూడా ఫిలప్ చేసేసుకుందామండి డార్క్ చాక్లెట్ని. చూస్తున్నారుగా, ఈ విధంగా మొత్తం ఫిలప్ చేసేసుకొని ఇక్కడ నాకు కొంచెం కొన్ని ఉండిపోయాయి. అందులో వైట్ చాక్లెట్తో ఫిలప్ చేసేసాను అనమాట. ఇలా మొత్తం ఫిల్ చేసేసుకున్న తర్వాత మనకి నచ్చిన డ్రై ఫ్రూట్స్ అనేవి పైన పెట్టుకుంటే బాగుంటుందండి. మీరు ఈ చాక్లెట్ సిరప్లో ముందుగా మెల్ట్ చేసిన చాక్లెట్లో కూడా కలిపేసుకోవచ్చు. చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసేసుకొని డ్రై ఫ్రూట్స్ అన్నీ దానిలో కలిపేసేసుకొని మనం ఫిల్ చేసేటప్పుడు వేసేసుకుంటే సరిపోద్దండి. అలా అయినా బాగుంటుంది, ఇలా పైన పెట్టుకున్నా కూడా బాగుంటుంది. నేను ఈ విధంగా పైన పెట్టాను అనమాట. ఇక్కడ మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ తీసుకోవచ్చండి. బాదం, కాజు, పిస్తా ఏదైనా. నేనైతే ఇక్కడ అన్నీ కాజు తీసుకున్నాను, కొన్నిట్లకి మాత్రం బాదం తీసుకున్నాను అనమాట. ఇవన్నీ మా బాబు బర్త్డే కని చేశాను. బయట కొనే కంటే మనం చేతులతో మనం చేసి పెట్టడం బాగుంటుంది కదా, అదొక తృప్తి ఉండిద్ది అనేసి ఇలా ఈ విధంగా చేశాను అనమాట. చూస్తున్నారు కదా, ఒక 15 minutes ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే సరిపోద్దండి. 15 minutes తర్వాత తీసేసుకుంటే మనకి చక్కగా వచ్చేస్తాయి అన్నమాట. మనకి ఇలాగ ఇవి కూడా సిలికాన్ మౌల్డ్స్ కాబట్టి నీట్గా వచ్చేస్తాయి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ వైట్ చాక్లెట్స్కి నేను డార్క్ది చిన్నది కొంచెం వేసాను అనమాట. అందుకే ఆ కలర్ వచ్చాయి. చూశారుగా ఎంత బాగా వచ్చాయి చాక్లెట్స్ అనేవి. షేప్స్ కూడా మనం ముందుగా వైట్ అంతా జిగ్ జాగ్ చేసాం కదా, అవి కూడా డిజైన్ బాగా కనిపిస్తుంది కదండి. ఇలా మీకు నచ్చినట్టుగా బయట కొనుక్కునే కంటే మన చేతులతో మనకు నచ్చిన డిజైన్ వేసుకొని మనకు నచ్చిన షేప్స్ చేసుకొని మన పిల్లలకు పెడితే చాలా బాగుంటుంది. వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. వాళ్ళు కూడా టేస్ట్ చాలా నచ్చుతుందండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి. ఈ చాక్లెట్స్ మా పిల్లలకి వాళ్ళ ఫ్రెండ్స్కి కూడా చాలా బాగా నచ్చాయంటండి. చాలా ఇష్టంగా తిన్నారు, మళ్ళీ అడిగారు కూడా. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందనేది ఒక కామెంట్ చేసేయండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటానండి. బాయ్ బాయ్.